మేరా సాలోన్ బిజినెస్ యాప్ రివార్డ్ పాయింట్ కి స్వాగతం. క్లయింట్ల రివార్డ్ పాయింట్లు లాయల్టీ పాయింట్లను ఎలా సెట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుంటాము. దీనికోసం ముందుగా మనం సైడ్ మెనూ ఆప్షన్ పై క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకు రివార్డ్ పాయింట్ల ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఇక్కడ మనం సభ్యుల కోసం సెట్ రివార్డ్ పాయింట్లు, రివార్డ్ శాతం మరియు రివార్డ్ పాయింట్ల ఎంపికను చూడవచ్చు. మేము సెట్ రివార్డ్ పాయింట్లను ఆన్ చేస్తే అది మా క్లయింట్లందరికీ వర్తిస్తుంది. అంటే మనం ఏ బిల్లింగ్ చేసినా రివార్డ్ పాయింట్లు ఆటోమేటిక్ గా లెక్కించబడతాయి. మేము 5% వంటి రివార్డ్ పాయింట్ల శాతాన్ని ఇక్కడ నమోదు చేస్తాము. మేము సభ్యుల కోసం రివార్డ్ పాయింట్లను ఆన్ చేస్తే క్లయింట్లకు సభ్యత్వం కూడా ఆన్ చేయబడుతుంది. సరే చేసిన తర్వాత అది విజయవంతంగా జోడించబడుతుంది. మేము రివార్డ్ పాయింట్లను తనిఖీ చేయడానికి బిల్లింగ్ చేస్తాము. దీనికోసం మేము బిల్లింగ్ పై క్లిక్ చేస్తాము మరియు ఇక్కడ మేము మా క్లయింట్ల పేరు, నంబర్ మరియు సేవను జోడించాలి. సిబ్బందిని ఎంపిక చేసుకోవాలి. మేము చేసే విధంగా సాధారణ బిల్లింగ్ చేయండి మరియు మేము విరాళం ఇస్తాము. ఇప్పుడు మనం క్లయింట్ విభాగానికి వెళ్తాము. మేము ఇప్పుడే బిల్ చేసిన క్లయింట్ లెడ్జర్ విభాగంలో కనిపిస్తుంది. ఇక్కడ మనం 5% రివార్డ్ పాయింట్లను సెట్ చేశాము మరియు యుఎస్ఎస్ ప్రకారం క్లయింట్ $500 విలువైన సేవను తీసుకున్నట్లయితే అతని రివార్డ్ పాయింట్లు $25 అవుతాయి. ఇప్పుడు మనం దాన్ని రీడీమ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తాము. అవును, చేసిన పాయింట్ల మొత్తం రీడీమ్ చేయబడుతుంది మరియు అడ్వాన్స్ బ్యాలెన్స్ లో చూపబడుతుంది. మేము అదే సిమ్ క్లయింట్ నంబర్ను బిల్లింగ్ లో జోడిస్తే అడ్వాన్స్ బ్యాలెన్స్ ప్రకారం అతను చేసిన $25 కనిపించేలా ఇక్కడ దిగువన మనం చూడగలుగుతాము. ఏదైనా పెండింగ్ బ్యాలెన్స్ ఉంటే రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసినప్పుడు అది తీసివేయబడుతుంది. మాతో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు.